సీలింగ్ ఫ్యాన్లను వీలైనంత కిందకి బిగించుకోవాలి. టబ్లో కొన్ని నీళ్లు పోసి గదిలో ఉంచడం వల్ల లాభం ఉంటుంది. ఆ నీళ్లలో కొన్ని కర్పూరం బిళ్ళలు వేయడం వల్ల సువాసనలతో పాటు దోమలను పారదోలుతాయి. ఓవరేడ్ ట్యాంకులో నీళ్లు పూర్తిగా తగ్గకుండా చూసుకోవాలి. ఎండలో బట్టలు ఉతకడం వల్ల హ్యూమిడిటీ అనిపిస్తుంది, కానీ ఉతికిన బట్టలు ఇంటి చుట్టూ ఆరేయడం వల్ల ఇంట్లో చల్లదనం ఉంటుంది. ఇంటి స్లాబ్ పైన నాణ్యమైన కూలెంట్ను వాడుకోవాలి. ఇంట్లో థర్మోకోల్ పీవీపీ సీలింగ్ చేయించుకోవడం ఉత్తమం. ముదురు రంగుల జోలికి వెళ్లకుండా తేలికపాటి రంగులతో గోడలకు వెళ్లవేయించాలి. పెయింట్ల జోలికి పొరపాటున కూడా వెళ్ళకూడదు. ఇండోర్ ప్లాంట్స్, ఫిష్ అక్వేరియం గదికి అందాన్ని, మనకు ఆహ్లాదాన్ని తెచ్చిపెడతాయి. అలాగే మనం ధరించడానికే కాక పరుపు, దిండ్ల కవర్లు కూడా కాటన్వే వాడుకోవాల్సి ఉంటుంది. సోఫా, దివాన్ కవర్లు కూడా లైట్ కలర్లో గది అంతా చక్కని థీమ్ లా ఉంటే ఇక బాణుడి ప్రతాపంలో కూడా హాయ్ హాయ్ కూల్ కూల్.